నా స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. యాహ్! నిన్న మనం ఆహ్, ఈ కోర్స్ కంటెంట్ గురించి చూసాం కదా! ఈ కోర్స్ కంటెంట్ అసలా ఎవరన్నా ఒక్కసారన్నా గో త్రూ అయ్యారా? అంటే వాట్ ఈస్ వాట్ ఏమైనా గో త్రూ అయ్యారా? జస్ట్ ఒక చిన్న ఆర్&డి లాంటిదేమన్నా చేసారా? అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయా? నెట్‌లో ఇదే కోర్స్ కంటెంట్ ఉందా? అట్లా ఏమన్నా చిన్నది చేసినా చెప్పండి. లేకపోతే లేదని కూడా చెప్పండి. మనం ఇప్పుడు అన్నీ చేయానవసరం లేదు. వెళ్ళే కొద్దీ మనమే నేర్చుకుంటాం కాబట్టి, లేకపోయినా పర్వాలేదు. ఓకే. లేదండి. జస్ట్ ఏంటి గు భూమి ఇంటిగ్రేషన్ అంటే ఏంటని జస్ట్ చూసాను. జస్ట్ ఓకే. క్లాస్. ఓకే. గుడ్ అంటే అండి. ఇన్ డెప్త్‌గా మిగతా కాన్సెప్ట్స్ ఏమి చూడలేదు. ఓకే. ఫైన్. ఆహ్, నరేంద్ర మీరేనా? ఇట్లా ఏమన్నా హోవర్ చేస్తున్నారా స్క్రీన్‌ని? ఓకే. ఫైన్. సో, ఇది ఆల్రెడీ రాసున్న నోట్స్ అండి. బట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బట్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? అసలు ఇంటిగ్రేషన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇంటిగ్రేషన్ అంటే సింపుల్‌గా, నార్మల్‌గా చెప్పాలి అనుకున్నామంటే, ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్‌కి మనము ఒక డేటాని ట్రాన్స్‌ఫర్ చేయాలండి. సో, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది చూసారా? ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్‌కి. ఆ సర్వీస్ అనేది ఏదైనా కావచ్చు. అది ఒక డేటాబేస్ కావచ్చు, నెట్‌సూట్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, లోకల్ ఎస్ఎఫ్‌టిపి, ఎఫ్‌టిపి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా! అవి కావచ్చు, క్లౌడ్‌కి పంపించొచ్చు, లోకల్‌కి పంపించొచ్చు. ఏదన్నా ఒక్క సర్వీస్ నుంచి ఒక సర్వీస్‌కి ఇక్కడున్న డేటాని అక్కడికి పంపించాలి అంటే దాన్ని మనము ఇంటిగ్రేషన్ అంటాం. అసలు అంటే పంపియడం. డేటాని పుష్ చేస్తాం. ఒక దగ్గర నుంచి ఇంకొక పుష్ చేస్తాం. అందులో ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు? అంటే డైరెక్ట్‌గా పంపించేస్తామా? మధ్యలో మనం ఏమన్నా చేస్తామా? కంబైన్ చేయడం గానీ, దాన్ని మనకు కావాల్సిన ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయడం కానీ, ఏమన్నా ఫంక్షనాలిటీ అచీవ్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళు అంతా ఒక ఫార్మాట్‌లో పంపిస్తున్నారు. మనం దాన్ని ఇంకొక ఫార్మాట్‌కి పంపించాలి. ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాకి ఏమన్నా యాడ్ జేయాలి. ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని క్లీన్ జేయాలి. ఇట్లాంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏమన్నా చేస్తామా మధ్యలో? అలాంటివన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయండి. జస్ట్ ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్‌కి డేటాని పంపిస్తాము. మైగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేషన్‌లో ఏం చేస్తాం? పంపిస్తాం. మైగ్రేట్ చేస్తాం. పుష్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి టర్మినాలజీసేనండి. సే ఇప్పుడు నా దగ్గర ఒక జావా అప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా దగ్గర ఒక జావా అప్లికేషన్‌లో డేటా ఉంది. ఓకే. ఆ డేటాని నేను ఇంకొక అప్లికేషన్‌ని పంపించాలి. ఇంకొక సీఆర్ఎం అప్లికేషన్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అప్లికేషన్‌కి పంపించాలి. సే అది నెట్‌సూట్ అవ్వచ్చు, సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, స్నోఫ్లేక్ అవ్వచ్చు. స్నోఫ్లేక్ అనేది డేటాబేస్ లాంటిది. సేల్స్ ఫోర్సు ఒక సీఆర్ఎం అప్లికేషన్, నెట్‌సూట్ ఒక సీఆర్ఎం అప్లికేషన్ అలాంటి ఒక డిఫరెంట్ అప్లికేషన్ జావాలో నా దగ్గర డేటా ఉందండి. ఆ డేటాని నేను ఆ అప్లికేషన్‌కి పంపించాలనుకుంటున్నాను. ఎలా పంపిస్తాను? డైరెక్ట్‌గా పంపించేస్తూ ఉంటాననుకోండి. దాన్ని మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అని అంటాం. అంటే నేను ఏం మోడిఫికేషన్స్ చెయ్యట్లేదు. ఎటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయట్లేదు. నాకు డేటా జావాలో ఎలా ఉందో అంత డేటాబేస్‌కి పంపించేయండి. అంత స్నోఫ్లేక్‌కి పంపించేయండి అంటే దాన్ని మనము డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అని అంటాం. అంటే ఆర్ పాయింట్ టు పాయింట్ అంటే వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. దాన్ని మనం పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ ఆర్ డైరెక్ట్ కొలాబరేషన్ అని అంటాం. ఇవి టెక్నికల్ టర్మ్స్ అండి. ఈ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అని, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్, డైరెక్ట్ కొలాబరేషన్ అనేది పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ టర్మ్స్ కిందొస్తాయి. అంటే ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్‌కి పుష్ అంతే. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు దీని వల్ల మనకి వచ్చే లాస్ ఏంటి?
ఎందుకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తుంటే మధ్యలో మనకొక భూమి ఎందుకు? భూమి అనవసరం కదా! భూమి యూజ్ ఏంటి? మధ్యలో భూమి ఎందుకు? ఒక మిడిల్‌వేర్ టూల్‌ని ఎందుకు తీసుకురావాలి? భూమి అనేది ఒక మిడిల్‌వేర్ టూల్. దాన్నెందుకు తీసుకురావాలి? అదర్ దాన్ భూమి ఇంకా మనకి చాలా మిడిల్‌వేర్ టూల్స్ ఉన్నాయండి. మ్యూల్సాఫ్ట్, ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అంటే ఓఐసీ, వర్కెటో, స్నాప్‌లాజిక్, జిట్టర్‌బిట్, టిప్‌కో ఎక్సెట్రా. ఇట్లా మల్టిపుల్ ఇంటిగ్రేషన్ టూల్స్ అనేవి మనకు మార్కెట్‌లో ఉన్నాయి. అలా ఇప్పుడు మనం భూమి గురించి నేర్చుకుంటున్నాం. అలా ఒక ఇంటిగ్రేషన్ టూల్‌ని మధ్యలో ఎందుకు తీసుకురావాలి అంటే లెట్స్ సే ఇప్పుడు జావా అప్లికేషన్ నుంచి నేను నెట్‌సూట్ అప్లికేషన్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. జావా అప్లికేషన్‌లో ఇది ఒక ఫార్మాట్ అండి. జేసన్ అనేది ఒక ఫైల్ ఫార్మాట్. సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే ఒక ప్రొఫైల్. ఇక్కడ మనం చూసుంటే ఈ ప్రొఫైల్. జేసన్‌ను నాకు జావా అప్లికేషన్ అంతా కూడా నాకు జేసన్ ఫార్మాట్‌లో డేటానిస్తుంది. దాన్ని నేను నెట్‌సూట్ అప్లికేషన్‌కి పంపించాలి. నెట్‌సూట్ ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. డేటా అంతటిని కూడా మనం ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లోకి మనం పంపించాలి. సో, ఒక జావా అప్లికేషన్ జేసన్‌లో ఇచ్చిన ఫార్మాట్ డేటాని ఒక నెట్‌సూట్ అప్లికేషన్ ఎక్స్ఎంఎల్ యాక్సెప్ట్ చేసే విధంగా మనము ఆ డేటాని కన్వర్ట్ చెయ్యాలి. ఓకే. ఆ కన్వర్షన్‌కే భూమి వాడతామా? అదొక్కటేనా యూజ్? కాదు. ఇంకా ఏం యూజెస్ అంటే, ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ డౌన్ అయిందనుకోండి. మీరు పంపిస్తున్నారు జావా నుంచి నెట్‌సూట్‌కి డైరెక్ట్‌గా పంపిస్తున్నారు. లైక్స్ జావా అనేది మనకి డౌన్ అయింది. ఇప్పుడు మీరు ఒక అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఒక ఆర్డర్ పెట్టుకున్నారండి. ఓకే. ఆ అప్లికేషన్ సర్వర్ అనేది డౌన్ అయింది. మీరు ఆర్డర్ పెట్టేసిన తర్వాత అప్లికేషన్ సర్వర్ అనేది డౌన్ అయిందనుకోండి. వాడు మీ ఆర్డర్‌ని మీకు డెలివరీ చేయడం ఆపేస్తాడా? ఆపడు కదా! కొంచెం సేపు డౌన్ ఉంటది. తర్వాత మళ్ళీ మీ ప్రొడక్ట్ అనేది మీకు డెలివరీ అవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో సంథింగ్ ఏదో ఒకటి నడుస్తది. సో, అలాగే నెట్‌సూట్ అప్లికేషన్ మీ ఆర్డర్ మీరు తీసుకునే ఆర్డర్ ఎవరికైతే మీ ఆర్డర్ పంపించాలి. లెట్స్ సే ఒక కస్టమర్‌కి మీరు ఆర్డర్ పంపించాలి. ఆ కస్టమర్ అనేది వాడొక లేని కారణంగా కావచ్చు. సంథింగ్ మీరు ఆ టైంలో లేరనుకోండి. ఆర్డర్ వచ్చింది. ఆల్టర్‌నేట్‌గా మీరు ఏదో ఒకటి చేస్తారు కదా! ఎవరో ఒకళ్ళకి ఇవ్వమని చెప్పడమో, లేకపోతే సమ్ ప్లేస్‌లో పెట్టమనడమో, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి డెలివరీ చేయండని సమ్ రిక్వెస్ట్ అనేది మనం వాళ్ళని అడుగుతాం. సో, ఒక అప్లికేషన్ డౌన్ ఉన్నంత మాత్రాన, ఒక అప్లికేషన్ సర్వర్ రిసీవ్ చేసుకోలేనంత మాత్రాన ఆగిపోవడం అనేది కరెక్టేనా? రాంగ్ కదా! వేరే ఆల్టర్‌నేట్ అనేది ఉండాలి కదా! సో, అలా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ జావా డేటా అంతా భూమిలోకొస్తది. భూమి నుంచి నెట్‌సూట్‌కెళ్తది. దీనివల్ల ఏమవుతుంది? జావా అనేది కొంచెం సర్వర్ డౌన్ అయినా సరే, ఆల్రెడీ డేటా భూమిలోకొచ్చింది కాబట్టి, భూమి నుంచి నెట్‌సూట్‌కెళ్ళిపోతూ ఉంటది. అది సెట్ అయ్యే వరకు. ఓకే. అలాగే నెట్‌సూట్ అప్లికేషన్ ఏమన్నా ఇష్యూ ఉందనుకోండి, డేటా భూమిలోనే ఉంటది. మనం షెడ్యూలింగ్స్ ఆపేస్తాం. భూమిలో షెడ్యూలింగ్ ఆపేస్తాం. అప్పుడు పిక్ చేసుకోదు. జావా నుంచి డేటా భూమికి పిక్ చేసుకోదు. ఎప్పటి వరకు? నెట్‌సూట్ అప్లికేషన్ సెట్ అయ్యేంత వరకు. అట్లా ఇది ఒక మిడిల్ వేర్. ఒక బ్రిడ్జ్ లాంటిది. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డేటా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వే ఒక బ్రిడ్జ్ లాంటిది. అర్థమైందా? అర్థమైందా? యెస్ మ్యామ్. ఓకే. హ్మ్. మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. నేను నార్మల్‌గా చెప్తాను. మనకిప్పుడు యూట్యూబ్‌లో చాలా, చాలా వీడియోస్ ఉంటాయి. ఆహ్, ఏమంటారు భూమి డెమో క్లాసెస్ అని కొట్టినా, భూమి గురించి కొట్టినా మీకు నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. స్టార్టింగే మనం చాలా వాటికి ఎళ్ళిపోతూ ఉంటాం. ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళిపోతూ ఉంటాం. బట్ అసలు ఏంటి? వాట్ ఈస్ వాట్? అసలెందుకు? అనేది నాకైతే ఇది అనిపిస్తుంది. ఇప్పుడు నేను నార్మల్‌గా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో అయితే నాకు దీనివల్ల మనం ఇది చేస్తున్నాము. దీని యూజ్ కేస్ దీని బిజినెస్ ఇది. అసలెందుకు అని ఎక్స్‌ప్లెయిన్ చేయడంలోనే కొంచెం ఫస్ట్ ప్రాపర్‌గా చెప్తాము అని నాకనిపిచ్చింది. సో, అందుకే నేను ఆ అప్రోచ్ ఫాలో అవ్వట్లేదు. ఈ అప్రోచ్ ఫాలో అవుతున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఎక్కడన్నా స్ట్రక్ అయినా, లేకపోతే ఎక్కడైనా చూసి ఆ పాయింట్స్ ఇక్కడ కవర్ అవ్వట్లేదు అని మీకనిపించినా, ఎనీ మొమెంట్ మీరు నాకది చెప్పొచ్చు. ఓకే. సో, అది ఒక మిడిల్ వేర్ యొక్క యూజ్. అదర్ దాన్ భూమి మనకు చాలా టూల్స్ ఉన్నాయి. అట్లా ఒక మిడిల్ వేర్ టూల్ యొక్క యూజ్ అది. అంటే ఒక దాని నుంచి ఇంకొక డేటాని సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనం ఏమన్నా ఇష్యూస్ వస్తే
టార్గెట్ ఆర్ సోర్స్ అప్లికేషన్స్లో ఏమైనా ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేయడానికి మనం బెస్ట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ జావా అప్లికేషన్ ఉంది చూసారా, దీన్ని మనం సోర్స్ అంటాం. ఈ నెట్సూట్ అప్లికేషన్ ఉంది చూసారా, దాన్ని మనం టార్గెట్ అంటాం. సోర్స్ అంటే మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ వేర్ వి గెట్ ద డేటా, మనకి సెండర్ ఎవరు, వాడు సోర్స్. నెట్సూట్ అంటే టార్గెట్ అన్నాను. టార్గెట్ అంటే మనం డేటాని ఎవరికి పంపిస్తాం, టు వేర్ వి సెండ్ ద డేటా. ఓకే, రిసీవర్, ఒక సెండర్ రిసీవర్. కానీ మనం సెండర్ రిసీవర్ అనము. టెక్నికల్ టర్మినాలజీస్లో ఎప్పుడు మనం సోర్స్ అండ్ టార్గెట్ అని అంటాము. మనం ఏమన్నా నార్మల్గా మాట్లాడుకుంటున్నా ఏమైనా చేసినా సోర్స్ ఏంటి, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ సోర్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్ టార్గెట్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ మీద అప్లికేషన్స్, ఏ టార్గెట్ అప్లికేషన్స్తో వర్క్ చేశారు, ఏ సోర్స్ అప్లికేషన్స్తో వర్క్ చేశారు, ఈ 2 టర్మినాలజీస్ బట్టే మనకి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇలా ఇప్పుడు జావా నుంచి నెట్సూట్కి డైరెక్ట్గా పంపకుండా జావా నుంచి భూమికి, భూమి నుంచి నెట్సూట్కి, అంటే ఒక మిడిల్ అనేది ఉపయోగపడింది, ఒకటి మిడిల్ వేర్ అనేది వచ్చింది మధ్యలో. సో దానివల్ల జావాకి ఏమన్నా అయినా నెట్సూట్ ఆగిపోదు, నెట్సూట్కి ఏమన్నా అయినా జావాకి ఏమైనా. డిపెండెన్సీ అనేది జావా మీద నెట్సూట్కి, నెట్సూట్ మీద జావాకి డిపెండెన్సీ అనేది తక్కువ ఉంది. ఇక్కడ జావా టు నెట్సూట్ ఈ 6th లైన్లో ఉండడానికి డిపెండెన్సీ ఎక్కువ ఉంది. ఒకదానికి ఒకరికి డైరెక్ట్గా లింక్ అయిపోయి ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకదానికి ఒకటి డైరెక్ట్గా లింక్ అయి లేవు. సో ఇట్లా లింక్ అవ్వకుండా ఉంటే ఆ ఇంటిగ్రేషన్స్ మనం లూజ్లీ కపుల్డ్ ఇంటిగ్రేషన్, అంటే ఒకదానికొకటి టైట్గా కపుల్ అయి లేవు. దీన్ని మనం టైట్లీ కపుల్డ్ అని కూడా అంటాము. ఇక్కడ టైట్లీ కపుల్డ్ అని కూడా అంటాం. టైట్లీ కపుల్డ్ అని కూడా అంటాం. సో దాన్ని మనం లూజ్లీ కపుల్డ్ అంటాము. ఇక్కడ డైరెక్ట్ అంటాము, ఇక్కడ ఇండైరెక్ట్ అంటాం. ఓకే, మినిమల్ డిపెండెన్సీ, ఒకదాని మీద ఒకటికి కొంచెం డిపెండెన్సీ అనేది తక్కువ ఉంది, అందుకనే దాన్ని మనం మినిమల్ డిపెండెన్సీ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ టర్మినాలజీస్. ఓకే, అసలు భూమి గురించి ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ గురించి చూసాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, వాట్ ఈజ్ జల్ భూమి అనేది చూసారా, భూమి ఇంట్రడక్షన్ అనేది చూసారా, అవి ఏంటి అని అంటే భూమి అనేది ఒక ఐపాస్ టూల్ అండి. ఐపాస్ అంటే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మనకి ఎందుకంటే భూమి అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేస్తుంది. మనకి మల్టిపుల్ టైప్స్ అని అంటే ఇవన్నీ కూడా టైప్స్. ఇప్పుడు ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఆన్ ప్రేమ్ ఇంటిగ్రేషన్ అన్నా దాన్ని లోకల్ ఇంటిగ్రేషన్ అనగా అంట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోకల్ ఇంటిగ్రేషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒక లోకల్ సర్వర్ నుంచి ఇంకొక లోకల్ సర్వర్ కి డేటాని పంపించాలి. సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే, ఒక లోకల్ సర్వర్, లెట్స్ ఇప్పుడు నా ల్యాప్టాప్, నా డి డ్రైవ్ లో ఉన్న డేటాని నేను వేరే వాళ్ళ డి డ్రైవ్ లోకి పంపించాలి, వేరే క్లయింట్ యొక్క డి డ్రైవ్ లోకి పంపించాలి. అట్లా లోకల్. ఇప్పుడు నేను నార్మల్ గా పిఓసిస్ చేసినప్పుడు, నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ లో ఉన్న డేటాని ఇంకొక ఫోల్డర్ లోకి పంపిస్తాను. సింపుల్ గా మనం చేసేవి అవే కదా. ఫస్ట్ లో మనం ఏం చేస్తాం, ఒక దగ్గర నుంచి సెండ్ చేసుకుంటాము, ఇంకొక దగ్గరికి పంపిస్తాము. మన దగ్గరే ఉంటుంది డేటా. ఒక ఫోల్డర్ అని పెట్టుకుంటాం, ఎంప్లాయీ ఫోల్డర్ అని పెట్టుకుంటాము, టెస్టింగ్ ఫోల్డర్ అని పెట్టుకుంటాం. ఎంప్లాయీ ఫోల్డర్ లో ఉన్న డేటా అంతా టెస్టింగ్ ఫోల్డర్ లోకి మూవ్ చేస్తాం. ఆ రెండు ఏంటి, నా డ్రైవ్స్ లోనే ఉంటాయి. అంటే నా లోకల్ నుంచి నా లోకల్ కి పంపించుకుంటున్నాను. ఓకే, దాన్ని లోకల్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. అంటే మన దగ్గర మాత్రమే ఉంటాయి ఇంటిగ్రేషన్, బయటికి వెళ్ళవు. ఇట్స్ ఎ క్లౌడ్ వైపు వెళ్ళవు. వాటిని మనం లోకల్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. నెక్స్ట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. మనకి క్లౌడ్ అప్లికేషన్స్, సేల్స్ ఫోర్స్ అనేది ఒక క్లౌడ్ అప్లికేషన్, స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ ఇంటిగ్రేషన్. సేల్స్ ఫోర్స్ లో ఉన్న డేటాని స్నోఫ్లేక్ డేటాబేస్ లాంటిది, స్నోఫ్లేక్ అనేది ఒక డేటాబేస్ లాంటిది, అక్కడికి పంపించాలి. సేల్స్ ఫోర్స్ నేను క్లౌడ్ లోనే ఓపెన్ చేస్తా, స్నోఫ్లేక్ నేను క్లౌడ్ లోనే ఓపెన్ చేస్తా. ఓకే, సో సేల్స్ ఫోర్స్ నుంచి స్నోఫ్లేక్ కి పంపిస్తున్నాను డేటాను, అంటే ఒక క్లౌడ్ సర్వర్ నుంచి ఇంకొక క్లౌడ్ సర్వర్ కి పంపిస్తున్నాం. సో దాన్ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. హైబ్రిడ్ అంటే నా లోకల్లో డేటా ఉంది, నా డి డ్రైవ్ లో డేటా ఉంది, ఎంప్లాయీస్ డేటా ఉంది, అది నేను
సేల్స్ ఫోర్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్లోకి డేటాను పంపిస్తాను. మనం సేల్స్ ఫోర్స్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, టెస్టింగ్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్ ఆబ్జెక్ట్, ఈమెయిల్ ఆబ్జెక్ట్, అకౌంట్స్ ఆబ్జెక్ట్, ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్, అట్లా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే నా దగ్గర ఉన్న ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డేటాని, అకౌంట్ ఆబ్జెక్ట్ డేటాని సేల్స్ ఫోర్స్లో ఉన్న అకౌంట్ ఆబ్జెక్ట్ డేటాకి పంపిస్తాను. దాన్ని మనం ఏమంటాం? హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఓకే, మనము అన్ని సపోర్ట్ చేయవండి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను నా డేటాబేస్‌ని నేను సేల్స్ ఫోర్స్‌కి పంపించాలనుకోండి. ఇప్పుడు ట్రైనింగ్‌లో సపోర్ట్ చేయదు. ఎందుకంటే స్నోఫ్లేక్ అనేది క్లౌడ్ మీద రన్ అవుతది. ఓకే, డేటాబేస్ అనేది నా లోకల్ ఆటమ్ మీద రన్ అవుతది. ఇప్పుడు నేను 2 ఎలా చేస్తాను? 2 ఒకేసారి రన్ చేయలేను. నా ట్రైనింగ్ అకౌంట్స్‌లో నేను 2 ఒకేసారి రన్ చేయలేరు. ఎందుకంటే నా లోకల్ ఆటమ్ నా లోకల్ మిషన్‌లో హోస్ట్ అయ్యుంది. నా లోకల్ మిషన్‌లో హోస్ట్ అయితే ఆ డేటా సేల్స్ ఫోర్స్ వరకు రీచ్ అవ్వదు. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ క్లౌడ్‌లో ఉంది. అలానే నేను సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ఆటమ్‌తో రన్ చేశాననుకోండి, నా లోకల్ నుంచి డేటాను తీసుకోదు. ఎందుకంటే క్లౌడ్ ఆటమ్ క్లౌడ్‌లో హోస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే, మనకి ఎజ్యూర్, ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ అనేవి ఉంటాయి. అట్లా మనం లైవ్‌లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు అంతా కూడా ఎజ్యూర్, ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ లాంటి సర్వర్స్‌తోనే క్లౌడ్ సర్వర్స్ అవి. అలాంటి వాటితోనే మనము రన్ చేస్తూ ఉంటామనమాట. సో, అట్లాంటప్పుడు రన్ చేశామనంటే బోత్ లోకల్ అండ్ క్లౌడ్ సపోర్ట్ చేస్తూ ఉంటది. సో, అదొక టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్. హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటే అవే. ఇప్పుడు లోకల్ నుంచి క్లౌడ్‌కి సపోర్ట్ జేయడంని హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అని కూడా అంటాం. సో, క్లియరా అండి? లోకల్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఇంటిగ్రేషన్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. ఈ 3 క్లియరా? ఓకే మేడం. క్లియర్ మేడం. ఎవరైనా చెప్తారా నాకు? వాట్ ఈస్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనేది? క్లౌ చెప్పండి. క్లౌడ్ ఇంటిగ్రేషన్ మీన్స్ ఒక మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని సో, మన డేటాని మీరు చెప్పినట్టు టు ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ సోర్స్ టు అనదర్ సమ్ టార్గెట్ విత్ సేల్స్ ఫోర్స్ అనే స్నోఫ్లేక్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్‌గా యూజ్ చేసి సో, హ్మ్. ఫ్రమ్ టార్గెట్ టు సోర్స్ వీ కెన్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ డేటా. యాహ్! అది క్లౌడ్ టు క్లౌడ్ అనండి. హ్మ్. ఓకే. సో, క్లౌడ్ అప్లికేషన్స్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం క్లౌడ్ ఇంటిగ్రేషన్ సెట్ సర్వీస్. బట్ గుడ్ ట్రై. ఓకే, సో, ఇవి 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సింక్రోనస్ ఇంటిగ్రేషన్. సింక్రోనస్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక డేటాబేస్‌కి డేటాను పంపించారు. లైక్ సే ఆహ్, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక క్లయింట్ యొక్క సర్వర్‌కి డేటాని పంపించారు. పంపించిన తర్వాత ఆ డేటా అందులోకి కరెక్ట్‌గా వెళ్ళిందా లేదా మీకెలా తెలుస్తుంది? మీకు అక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పాలి. మీ డేటా కరెక్ట్‌గా ఇన్సర్ట్ అయింది అనే విషయం ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు అంటే మీకు అక్కడి నుంచి ఒక ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తున్నారు కదా! ప్రాపర్‌గా అయిందా? ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే మీరు పంపించిన దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయా? అసలు ఇన్సర్టే అవ్వలేదా? ఇట్లాంటివి ఎవరో ఒకళ్ళు మీకు చెప్తున్నారు. అలా చెప్పకపోతే మీకసలు తెలీదు కదా! సో, ఒక రెస్పాన్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక ఫీడ్‌బ్యాక్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సమ్ ఫీడ్‌బ్యాక్, సమ్ రెస్పాన్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు పంపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఫీడ్‌బ్యాక్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి వన్ ఇంటిగ్రేషన్, రెస్పాన్స్ అనేది ఒక ఇంటిగ్రేషన్. అంటే దీన్నేమంటారు? ఒక టూ వే ఇంటిగ్రేషన్ అనంటారు. సో, సింపుల్‌గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అనుకుంటే, మనం డేటాబేస్ నుంచి లైక్ సే మనమే సేల్స్ ఫోర్స్‌కి పంపిస్తున్నాం అనుకోండి. ఫస్ట్ డేటాబేస్ నుంచి మనం రికార్డ్స్‌ని గెట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక స్టేటస్ కోడ్‌ని పెట్టుకుంటామనమాట. ఓకే, పెండింగ్ ఆర్ ఎంప్టీ అనేదో ఒక కోడ్ పెట్టుకుంటాం. అనే ఒక కోడ్‌ని పెట్టుకున్నాం అనుకోండి. పీ ఫర్ పెండింగ్. పెండింగ్‌తో ఉన్న రికార్డ్స్ అన్నిటిని మనం ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ చేసుకొని సేల్స్ ఫోర్స్‌లోకి పంపిస్తున్నాం. సేల్స్ ఫోర్స్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎళ్ళిపోయాయనుకోండి ఆ రికార్డ్స్ అన్నీ గూడా. మనం అని పెట్టుకుంటాం. అంతా కింద కన్వర్ట్ చేస్తాం. అంటే ఆ రికార్డ్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి అని అర్థము.
ఒకవేళ సేల్స్ ఫోర్స్‌కి వెళ్ళే దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఆ స్టేటస్ అంతా కూడా మనం ఈ అని అప్డేట్ చేస్తాం. అంటే ఎర్రర్. సో, ఫస్ట్ పి అని రికార్డ్స్‌ని పిక్ జేసుకుంటాం. దీన్నే మనం రెస్పాన్స్ ఇస్తున్నాం. అంటే ఈ అని పంపిస్తున్నాం, ఐ అని పంపిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒక రెస్పాన్స్‌ని డేటాబేస్ టీమ్‌కి పంపిస్తున్నాం. మీ రికార్డ్స్ సేల్స్ ఫోర్స్‌లోకి కరెక్ట్‌గా ఇన్సర్ట్ అయ్యాయి అనుకుంటే యెస్ సక్సెస్ అని. లేదు మీ రికార్డ్ ఇన్సర్షన్ అప్పుడు ఏదన్నా ఫెయిల్ అయ్యింది అనుకుంటే ఈ ఎర్రర్ అని ఒక స్టేటస్‌ని మనం పంపిస్తున్నాము. డేటాబేస్‌కి పి అని ఎళ్ళాయనుకోండి వాడు అనుకుంటాడు ఏమనుకుంటాడు అది పిక్ అవ్వట్లేదా ఏంటి? నా రికార్డ్‌లో ఏంటి ప్రాబ్లమ్ అని వాడికి తెలీదు గదా! యెస్సో, ఈయో అని ఏదైనా పంపిస్తేనే వాడికి తెలుస్తది. ఓకే. ఆ రికార్డ్ కరెక్ట్‌గా అయింది. ఈ అంటే ఏంటి? ఎర్రర్ ఏంటి? అసలు ఈ రికార్డ్ ఎందుకు ఆగింది? అని వాళ్ళకి తెలుస్తది. సో, ఒక రెస్పాన్స్‌ని మనం వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళు రెస్పాన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దాన్ని మనం టూ వే ఇంటిగ్రేషన్ అని అంటాం. అసింక్రోనస్ ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అనంటే ఒక వన్ వే ఇంటిగ్రేషన్. మనం పుష్ చేస్తాం అంతే. స తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మనకది అనవసరం. మనమేం దాని కోసం వెయిట్ చేయము. వెయిట్ చేయకుండా మనం పుష్ చేస్తూనే ఉంటామనమాట. ఇవి చాలా తక్కువ. ఇట్లాంటివి తక్కువ జరుగుతాయి. మనం ఎక్కువ టూ వే ఇంటిగ్రేషన్సే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి మనం ఎక్నాలెడ్జ్ అనేది మనం చెయ్యాలి. సో, మనం ఎక్కువ టూ వే ఇంటిగ్రేషన్సే చేస్తూ ఉంటాం. వన్ వే ఇంటిగ్రేషన్స్‌ని మనమంత చేయము. సింపుల్‌గా వాట్ ఈస్ వాట్ నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. వన్ వే ఇంటిగ్రేషన్ అనేది ఒక రెస్పాన్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యము. జస్ట్ మన వర్క్ మనం చేసి ఆపేస్తాం. క్లియరా అండి? సింక్రోనస్ ఇంటిగ్రేషన్ అండ్ అసింక్రోనస్ ఇంటిగ్రేషన్? క్లియర్ అండి. యాహ్! థాంక్ యూ. నెక్స్ట్ ఇవి టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అండి. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ కిందే వస్తాయి. నెక్స్ట్ అసలు భూమి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? వాట్ ఈస్ భూమి అంటే సింపుల్‌గా చెప్పాలి. మీరు ఫస్ట్ వెంటనే ఏం చెప్పాలంటే భూమి అంటే ఇట్ ఈస్ ఎన్ ఐపాస్ టూల్. ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఇదొక ఐపాస్ టూల్ అని చెప్తాం. దీని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అనంటే దీనికి మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ ఉంటది. అసలు మల్టీ టెనెంట్ అంటే ఏంటి? ఎందుకంటే దీంట్లో ఒక రన్ టైమ్ ఇంజిన్ ఉంటదండి. 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ రన్ టైమ్ ఇంజిన్స్ నేమ్స్ ఆటమ్, మాలిక్యూల్, ఆటమ్ క్లౌడ్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఆటమ్ అనేది లోకల్ పర్పస్. నేను లోకల్‌గా మాత్రమే రన్ చేసుకోగలను. ఓకే. ఆటమ్ గురించి చెప్పాలి అనుకుంటే లోకల్ పర్పస్. సింగిల్ టెనెంట్, సింగిల్ నోడ్. ఆటమ్ ఈస్ ఎ సింగిల్ టెనెంట్, సింగిల్ నోడ్. సింగిల్ నోడ్. ఆటమ్ అనేది సింగిల్ టెనెంట్, సింగిల్ నోడ్. సో, మనం లోకల్‌తో మనం ట్రైనింగ్ అకౌంట్‌తో అంతా కూడా మనం ఎక్కువ ఆటమ్ మీదే వర్క్ చేస్తాం. సో, నెక్స్ట్ టాపిక్ ఇదే ఉంటదండి. ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం, డౌన్‌లోడ్ ఎలా చేసుకుంటాం, ఆటమ్‌ని ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ మాలిక్యూల్ గురించి చెప్పే బదులు ఫస్ట్ నేను ఆటమ్ క్లౌడ్ గురించి చెప్తాను. ఆటమ్ క్లౌడ్ అంటే క్లౌడ్ ఆటమ్ లాంటిది. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ మనం అచీవ్ చేయాలి అనుకుంటే మనకి ఆటమ్ క్లౌడ్ అనేది ఉండాలి అని. ఈ ఆటమ్ క్లౌడ్ ఏంటి అనంటే ఇది కూడా ఒక రన్ టైమ్ ఇంజిన్. సేమ్ మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్‌ని రన్ చేయాలి అనుకుంటే మనకి సింగపూర్ టెస్ట్ ఆటమ్ క్లౌడ్ అనేది ఉంటదండి. భూమి బిల్ట్ ఇన్ క్లౌడ్ ఆటమ్ అన్నమాట. ఆటమ్ అది ఇన్‌స్టాల్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది గానీ, ఈ మాలిక్యూల్ అది ఇన్‌స్టాల్ జేయడానికి అంత ప్రాసెస్ ఏముండదు. సారీ ఆటమ్ క్లౌడ్ ఇన్‌స్టాల్ చేయడానికి ప్రాసెస్ ఏముండదు. డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసేయొచ్చు. అది ఆటమ్ క్లౌడ్ ఇన్‌స్టాలేషన్. నెక్స్ట్ మాలిక్యూల్ అనేది ఏంటి అనంటే ఇదొక సెపరేట్ సెటప్ అండి. ఈ మాలిక్యూల్ ఇన్‌స్టాల్ చేయడం మనమైతే ఇప్పుడు నేర్చుకోం. ఎందుకంటే దీనికి సెపరేట్‌గా అడ్మిన్ టీమ్ ఉంటది. అసలు మాలిక్యూల్ ఏంటి అననంటే మల్టిపుల్ నోడ్స్ అన్నమాట. అంటే సింగిల్ టెనెంట్ మల్టీ నోడ్ లాంటిదిది. మల్టీ నోడ్. ఇప్పుడు లెట్స్ సే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. లైక్ సే మీకు ఒక 10,000 రికార్డ్స్, 50,000 రికార్డ్స్ వచ్చాయి. ఆటమ్ క్యాపబిలిటీ ఒక 10,000 రికార్డ్స్ అనుకోండి. మీకు లోడ్ పెరిగింది. దాంట్లో ఒక 2 నోడ్సో, 3 నోడ్సో, 4 నోడ్సో ఉంటాయి. అది మనం స్టార్టింగ్‌లోనే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీ లోడ్ ఎంత? ఎంత వరకు సపోర్ట్ చేయాలి? ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారండి. నార్మల్‌గా మన దగ్గరికి డెవలప్‌మెంట్‌కి వచ్చే వరకు ప్రాజెక్ట్ లోపల చాలా డిస్కషన్స్, బిజినెస్ రిక్వైర్మెంట్ డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. అలాంటి డిస్కషన్స్‌లో వాళ్ళ లోడ్ ఎంత అని మనం ఫస్ట్ క్వెషన్ చేస్తాం. దాన్ని బట్టి మనమే సజెస్ట్ చేస్తాం. మీరు ఆటమ్ వాడండి, మీరు మాలిక్యూల్ వాడండి అని మనమే సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి లెట్స్ సే ఒక 50,000 రికార్డులొచ్చాయనుకోండి ఒక రోజుకి.
ఆటమ్ కెపాసిటీ 10,000 రికార్డ్స్ అనుకోండి. మనము ఆటమ్ అయితే మీకు సపోర్ట్ చేయదండి, మీరు మాలిక్యూల్ ఇన్స్టాల్ చేసుకోండి అని మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. మాలిక్యూల్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మాలిక్యూల్లో ఒక 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి. 3 నోడ్స్ ఉండడం వల్ల నోడ్ 1 అనేది ఒక ఆటమ్ లాంటిది, నోడ్ 2 ఒక ఆటమ్, నోడ్ 3 ఒక ఆటమ్. లైక్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. ఆటోమేటిక్ గా 3 ఆటమ్స్ ఆన్ అయిపోతాయి, అప్ అవుతాయి, ఆన్లైన్ లోకి వస్తాయి. హై లోడ్ వచ్చినప్పుడు బిజినెస్ టైమింగ్స్ లో మనకి హై లోడ్స్ వస్తుంది. హై లోడ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా 3 నోడ్స్ అప్ అవుతాయి. లైక్సే మళ్ళీ రికార్డ్స్ అనేవి తగ్గాయి. లైక్సే ఇప్పుడు ఆ రోజు 2,000 రికార్డులు వచ్చాయి, 3,000 రికార్డులు వచ్చాయి, ఒక ఆటమ్ చాలు, మిగతా 2 ఆటమ్స్ ఆఫ్లైన్ లో ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఆటమే వాడుకున్నారు, ఒక 30,000 రికార్డులు వచ్చేసాయి, ఆ ఆటమ్ అనేది లోడ్ తీసుకోకపోయింది అనుకోండి, ఇష్యూస్ అయిపోతాయి, ఆ రికార్డ్స్ అన్ని ప్రాసెస్ అవ్వవు. సో అలాంటి థింగ్ జరగకుండా మనం మాలిక్యూల్ ని ఇన్స్టాల్ చేసుకుంటాము. మాలిక్యూల్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అదొక సపరేట్ సెటప్. ఫస్టే మనము ప్రాపర్ గా అడుగుతాం, మీ లోడ్ ఎంత పడుతుంది, ఏం కావాలి అని అడుగుతాం అన్నమాట. సో ఆటమ్ అని అంటే సింగిల్ టెనెంట్ సింగిల్ నోడ్, ఒకటే నోడ్. మాలిక్యూల్ అంటే సింగిల్ టెనెంట్ మల్టిపుల్ నోడ్స్. అంటే ఇఫ్ ఇన్ కేస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోడ్ వచ్చినప్పుడు ఆటమ్స్ వాటంతట అవే ఆన్లైన్ లోకి వస్తాయి, తక్కువ లోడ్ ఉన్నప్పుడు ఆఫ్లైన్ లోకి వస్తాయి. ఆటమ్ క్లౌడ్ అనేది ఒక క్లౌడ్ ఆటమ్. మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ని రన్ చేయడానికి ఆటమ్ క్లౌడ్ ని మనం యూజ్ చేస్తాము. ఇది భూమి యొక్క ఆర్కిటెక్చర్. అందుకే 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్స్ ఇంజిన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఒక మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటాము. లోకల్ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా మనం ఆటమ్ తో అచీవ్ చేయగలము. ఓకే, ఆటమ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయగలిగే టైప్స్ ఆఫ్ రన్ టైమ్స్ ఇంజిన్స్ ఇవి. ఆటమ్ అండ్ ఆటమ్ క్లౌడ్ తో మనం చేయగలము. మాలిక్యూల్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాలిక్యూల్ కూడా మనకి ఆటమ్ లాగే కనిపిస్తుంది, బట్ దాని సెటప్ అనేది వేరే ఉంటుంది. అడ్మిన్ టీమ్ అని సపరేట్ గా ఉంటుందండి భూమికి. డెవలప్మెంట్ టీం వేరు, అడ్మిన్ టీం వేరు. అలాంటి టెస్టింగ్ టీం వేరే ఉండదు. టెస్టింగ్ టీం అన్నా డెవలప్మెంట్, మనమే డెవలపర్సే టెస్టర్స్ కూడా ఇందులో. మనకి వేరే వాటిలాగా జావా వాటిలాగా డెవలప్మెంట్ ఒకరు, టెస్టింగ్ ఒకరు, డిప్లాయ్మెంట్ ఒకరు చేయము. 3 మనమే చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఇంటిగ్రేషన్ అంటే ఒక ఏంటి? చిన్న డౌట్ అండి. అడగండి. సింక్రనస్ ఇంటిగ్రేషన్ మీన్స్ టూ ఇంటిగ్రేషన్ అని చెప్పారు కదా, ఉమ్, లైక్ అవును. రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని. ఉమ్, మనం లైక్ ఈ కామర్స్ లో మనం ఏదైనా ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అని వస్తుంది. ఆ, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ థింగ్. యా, అది ఒక 2 వే ఇంటిగ్రేషన్. ఆర్డర్ అంటే మనం పెట్టిన ఆర్డర్ మనకి మళ్ళీ అక్నాలెడ్జ్ పంపించారు కదా, ఒక వాట్సాప్ మెసేజ్ కిందో ఒక టెక్స్ట్ మెసేజ్ కిందో మనకి అక్నాలెడ్జ్ అనేది పంపిస్తారు. అవునండి, సో అది 2 వే ఇంటిగ్రేషన్ అవునండి. వస్తుంది. ఓకే. అండ్ ఇంకొక డౌట్ అండి, లైక్ ఆటమ్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లోకల్. మీరు చెప్పినట్టు ఆన్ ప్రెమిసెస్ కదా, ఆన్ ప్రెమ్ లో ఉమ్, యూజ్ చేసినప్పుడు లోకల్ ఆటమ్ యూజ్ చేస్తాం, ఐ మీన్ ఆటమ్ యూజ్ చేస్తాం. అవును, అంతేనండి? అవునండి. ఓకే. ఇప్పుడు Azure అండ్ AWS సర్వర్స్ లో హోస్ట్ అయినప్పుడు ఆటమ్ ద్వారా మనం హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ ని కూడా అచీవ్ చేస్తాం. అంటే లెట్స్ ఇప్పుడు మనం క్లయింట్ సర్వర్స్ లో వర్క్ చేస్తాం, క్లయింట్ యొక్క భూమి ప్లాట్ఫామ్స్ లో మనం వర్క్ చేస్తాం. ప్రాజెక్ట్ కి సపరేట్ భూమి ప్లాట్ఫామే ఇస్తారు. ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటది? ఓకే. Azure ఆర్ AWS సర్వర్స్ లో ఉంటది. ఇప్పుడు ఆ సర్వర్ లో ఉన్నప్పుడు ఆ సర్వర్ లో ఉన్న క్లౌడ్ ని మనం యాక్సెస్ చేయగలం, ఆ సర్వర్స్ లో ఉన్న లోకల్ ని కూడా మనం యాక్సెస్ చేయగలం. అప్పుడు దాన్ని మనం హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. సో హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఆన్ ప్రెమిసెస్ ఇంటిగ్రేషన్స్ అచీవ్ చేస్తాం ఆటమ్ తో. ఒకసారి ఇంకొకసారి రిపీట్ చేయండి. ఏంటండి రిపీట్ చేయమంటున్నారు? అంటే క్లౌడ్ అజూర్ అంటే AWS లో ఉంటది అన్నారు కదా. అవి అదే సర్వర్ కదా. అంటే ఇప్పుడు ఆ మన లోకల్ ఆటమ్ తో కాదు కదా మనం వర్క్ చేసేది. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ కి సపరేట్ క్లయింట్ ఉంటాడు. ఓకే, ఆ ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక భూమి ప్లాట్ఫామ్ ని వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. భూమి టీమ్ తో మాట్లాడి ఒక భూమి ప్లాట్ఫామ్ ని వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ హోస్ట్ అయి ఉంటుంది?
ఎజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌లో హోస్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ లోకల్‌లో ఏం హోస్ట్ అవ్వదు. వాళ్ళు ఒక సర్వర్‌ని పర్చేజ్ చేసుకొని, ఆ సర్వర్‌లో మన భూమి ప్లాట్‌ఫార్మ్ అనేది హోస్ట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ సర్వర్ అనేది క్లౌడ్ సర్వర్ కదా! సో, ఓకే. ఆ సర్వర్‌లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. సో, అప్పుడు వాళ్ళ సర్వర్‌లో ఉన్న లోకల్‌ని మనం యాక్సెస్ చేయగలము. ఆ సర్వర్‌లో ఉన్న క్లౌడ్‌ని కూడా మనం యాక్సెస్ చేయగలం. ఓకే. ఏడబ్ల్యూఎస్ అంటే అజూర్ అంటే లోకల్ అంటే ఎలాంటిది మ్యామ్? అంటే నాకు ఐడియా లేదు. అంటే ఇప్పుడు మన సిస్టమ్‌లో అదొక ఆపరేటింగ్ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అదొక సర్వర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవడం. ఇప్పుడు మనం డేటాబేస్ అనేది మనం ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు డేటాబేస్ సపోర్ట్ చేయాలి అంటే దాని సర్వర్‌ని కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! యెస్. అలాగే ఎజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఓకే. కంటిన్యూయస్‌గా వర్క్ అవ్వడానికి. ఇప్పుడు మన లోకల్ ఐటెమ్ ఎలా ఉంటది అనంటే, మీరు సిస్టమ్ ఆఫ్ చేయగానే అది ఆఫ్‌లైన్‌లోకెళ్ళిపోతది. మళ్ళీ మీరు ఆన్ చేస్తే ఆన్‌లైన్‌లోకొస్తది. అట్లా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు 24/7 సిస్టమ్‌ని ఆన్ చేసి పెట్టం కదా! అందులో మ్యామ్ పెట్టాం. సో, అలా అప్పుడంటే మనం ఆఫ్ చేస్తే అది ఆఫ్‌లైన్ అవ్వొద్దు. అట్లా అవ్వద్దు అని అనుకుంటే క్లౌడ్స్ మీద హోస్ట్ అయ్యి ఉండాలి. క్లౌడ్ సర్వర్స్ మీద యాటమ్ అనేది హోస్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు 24/7 ఆన్‌లైన్‌లో ఉంటది. సో, అలా హోస్ట్ అవ్వాలి. ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది కావాలి. తగ్గొద్దు. అసలు ఒక్కసారి గూడా ఆఫ్‌లైన్ అవ్వద్దు. అప్పుడు మనం సర్వర్స్‌లో హోస్ట్ చేస్తాం మన ఐటెమ్స్‌ని. ఓకే. సర్వర్స్‌లో ఇన్‌స్టాల్ జేసుకుంటాం. ఆ సర్వర్‌ని ఫస్ట్ మనం పర్చేజ్ చేసుకొని, ఆ సర్వర్‌ని మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ సర్వర్స్‌లో మనం దాన్ని ఇన్‌స్టాల్ చేస్తాం. మన హాటమ్‌ని హోస్ట్ చేస్తాం. అప్పుడేం చేస్తది సర్వర్స్‌లో మనం ఎలాగో సర్వర్‌ని మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం కాబట్టి, ఆ సర్వర్ వల్ల మనం మన లోకల్‌ని యాక్సెస్ చేయగలం. ఆ సర్వర్ వల్ల క్లౌడ్‌ని కూడా యాక్సెస్ చేయగలం. ఓకే. వన్ మోర్ డౌట్. ఇప్పుడు మనము సోర్స్ అండ్ టార్గెట్ ఉంది గదా మేడం. హ్మ్. ఒకేసారి ఒక సోర్స్ నుండి మల్టిపుల్ టార్గెట్స్‌కి ఇంటిగ్రేట్ చేయగలుగుతామా? ఆర్ చేయగలుగుతాం. వన్ బై వన్ ఏనా చేయగలుగుతాం. చేయగలం? ఒకటే సోర్స్ నుంచి మల్టిపుల్ టార్గెట్స్‌ని కూడా అంటే అట్ ఎ టైమ్ మేడం. చేయగలం. చేయగలమా? ఓకే. ఇప్పుడు లెట్స్ సే మనకి రౌట్ షేప్ అని, ప్రాసెస్ రౌట్ అని ఉంటది. సో, మల్టిపుల్ టార్గెట్స్‌కి అచీవ్ చేయగలం. దాన్ని ఆ షేప్స్‌ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ టార్గెట్స్ అంటే ఒక టార్గెట్ నెట్‌సూట్ అప్లికేషన్ అయితే ఇటే ఎళ్ళండి. డేటాబేస్ పంపించే డేటా అంతా ఇటే ఎళ్ళండి అని మనం బైఫర్గేట్ చేసుకొని రౌటింగ్ చేయగలుగుతాం. ఓకే. మేము అలా ఇప్పుడు లోకల్ టు క్లౌడ్ చేస్తున్నప్పుడు ఐ మీన్ హ్మ్. అంటే ఇందాక మీరు చెప్పారు కదా! ఎట్లా హ్మ్. కన్వే చేయాలి. హ్మ్. అదే మనం భూమితోనే ఉంటే వేరే సర్వర్‌లో వాళ్ళ అకౌంట్‌లోకెళ్ళి మనం చూస్తామనేది లైక్ హైబ్రిడ్ అని చెప్పారు కదా! లోకల్ టు క్లౌడ్ అని. అవును. సో, ఆ టైంలో మనకి క్రెడెన్షియల్స్ ఏమైనా యూజ్ చేయాల్సొస్తుందా? అవతల సర్వర్ క్రెడెన్షియల్స్ వాళ్ళయి మన కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ భూమి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ మనము వాళ్ళ క్రెడెన్షియల్స్‌తో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత హ్మ్. మనకి వాళ్ళ ఇప్పుడు లెట్స్ సే మనకి ఒక కంపెనీ ఈమెయిల్ ఐడీ ఉంటది. ఇప్పుడు మీరే ఉన్నారు. తేజ లెట్స్ సే ఇన్ఫోసిస్ అనుకోండి. teja@infosys.com అని మీరు ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడీ అనేది ఇస్తారు. మీరు ఒక ఓకే అండి. ప్రాజెక్ట్ చేస్తున్నారు. మీరు అమెజాన్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు అమెజాన్ వాడికి ఓకే. మీరిస్తారనమాట. teja@infosys.com అనే యూజర్‌కి అమెజాన్ యాక్సెస్ ఇవ్వండి అని ఇచ్చారనుకోండి. వాళ్ళు మీ ఐడీని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. teja@amazon.com అని మీ ఐడీ మా ప్రాజెక్ట్ చేస్తున్నంత వరకు మీరు ఈ ఐడీతో రిజిస్టర్ అవ్వండి అని మీకు యూజర్ నేమ్ ఇస్తారనమాట. సో, ఓకే. అప్పుడు మీరు మీ ఇన్ఫోసిస్ ఐడీతో ఎళ్లి రిజిస్టర్ అయ్యి, మనము ఓన్‌గా పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మీరు అమెజాన్ ప్రాజెక్ట్ చేసినంత కాలం మీరు ఆ భూమి ప్లాట్‌ఫార్మ్‌ని ఓపెన్ చేయాలి అనుకుంటే teja@amazon.comకి మీ పాస్వర్డ్ ఇచ్చుకొని ఓపెన్ అవుతాం. అలా. ఆ భూమి అకౌంట్ ఎవరిది? ఓకే. అమెజాన్ వాడిది. అమెజాన్ వాళ్ళు. యాహ్! ఓకే. మీకు సో, ఇన్ఫోసిస్ మనం కూడా భూమి అకౌంట్ నుంచి ఇస్తుంది. అమెజాన్ వాళ్ళకి వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఆ! వాళ్ళ దాంట్లోకి వాళ్ళల్ ఐ మీన్ క్లౌడ్‌లోకి వెళ్లి చూడటం కోసం యెస్. మనకు కొన్ని క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ ఐ మీన్ లైక్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. రైట్? ఇస్తారు. ఇప్పుడు అమెజాన్ ప్రాజెక్టు నేను భూమిలో చేయాలనుకుంటున్నాను అనుకున్నాడనుకోండి. అమెజాన్ వాడు ఫస్ట్ ఓకే. భూమి వాడితో మాట్లాడుకొని, భూమి నా ప్రాజెక్ట్‌ని నేను నీతో చేయాలనుకుంటున్నాను అని భూమి వాడితో మాట్లాడి, వాడి భూమి అకౌంట్‌ని కొనుక్కోవాలి.
ఇన్ని ఓకే. లైసెన్స్‌లని కొనుక్కోవాలి. నేను ఇన్ని వాడతాను, ఇన్ని కనెక్టర్స్ వాడతాను, ఇన్ని లైసెన్సులు నాకు కావాలి అని చెప్పి ఫస్ట్ వాడు కొనుక్కోవాలి. మనకి ఎంటర్‌ప్రైజ్ లైసెన్స్ అని, స్టాండర్డ్ లైసెన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్‌లుంటాయి. ఆ ఓకే. లైసెన్స్‌ని అమెజాన్ వాడు భూమి దగ్గర నుంచి ఫస్ట్ కొనుక్కోవాలి. అలా కొనుక్కుంటే భూమి వాడు యాక్సెస్ ఇస్తాడు. ఇదిగో ఇది నా ప్లాట్‌ఫార్మ్. దీంట్లో నువ్వు చేసుకో అని భూమి వాడు ప్లాట్‌ఫార్మ్ ఇస్తాడు. మీరు ఆ ఓకే. ప్లాట్‌ఫార్మ్‌లోకి ఇన్ఫోసిస్ కంపెనీకి అమెజాన్ ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు అమెజాన్ వాడు ఆల్రెడీ ఓకే. భూమితో మాట్లాడి భూమితో టై అప్ అయిపోయి ఆ ప్లాట్‌ఫార్మ్ యాక్సెస్‌ని అమెజాన్ వాడికిస్తాడు. ఇప్పుడు అమెజాన్ ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్‌లోకి వచ్చిందనుకోండి. ఇన్ఫోసిస్ వాళ్ళు హ్మ్. అమెజాన్ క్రెడెన్షియల్స్ ద్వారా భూమిలోకెళ్ళి అంటే నేను అమెజాన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని అమెజాన్ క్రెడెన్షియల్స్ ద్వారా భూమిలోకెళ్ళి ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే. యాహ్! అర్థమైంది. హలో! ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ! ఓకే. అంతేనండి. యాహ్! లిటిల్ బిట్ అంటే కొంచెం లిటిల్ బిట్ అలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్‌లో కొంచెం ఓకే. ఉంటది. దీనికోసం అయితే ఏమంత వరీ అవ్వనవసరం లేదండి. ఆ! అలాగే. మనకి బిజినెస్ అనేది అర్థం అవ్వడానికి టైం పడతది. ప్రాజెక్ట్స్‌కెళ్ళే కొద్దీ ఓకే. మనం చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ వాట్ డెవలప్‌మెంట్ అనేది మనకి కొంచెం ఐడియా ఉంటే బావుంటది అంతే. అట్లాగే. మనకి సోర్స్ ఏమొస్తుంది? మనం ఎక్కడికి పంపిస్తున్నాము? ఎందుకు పంపిస్తున్నాము? ఇట్లాంటి పాయింట్స్ మనం అడిగితే చాలు. విచ్ రన్ టైమ్ ఇంజిన్ వి కెన్ యూజ్. యాటమ్ అండి. యాటమే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. చెప్పండి మాలిక్యూల్ అనేది దాని యొక్క యూజ్ కేస్ బట్టి. మనం మాలిక్యూల్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి డైరెక్ట్‌గా ఫస్ట్ మనల్ని మనం అడుగుతాం. మీ లోడ్ ఎంత? మీకేది కావాలి? ఓకే. మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇదంతా అడ్మిన్ టీమ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ యూజ్ ఇది. మాలిక్యూల్ వల్ల యూజ్ ఇది. మీకేం కావాలి? ఎందుకంటే మాలిక్యూల్ వాడుతున్నాడు అంటే వాడు చాలా పే చేయాలి భూమికి. సో, అందుకని ఓకే. ప్రాపర్‌గా డిస్కస్ చేస్తాం. మీ లోడ్ బట్టి మేము దాన్ని సజెస్ట్ చేస్తాము అని. నాకు తెలిసి డబుల్ ఆర్ త్రిబుల్ ఉంటది. డబుల్ ఆర్ త్రిబుల్ ఉంటది మాలిక్యూల్ వాడడానికి. సో, అందుకే ఈ డిస్కషన్ అంతా మీ దగ్గరికి ప్రాజెక్ట్ డెవలపర్స్ దగ్గరికి రాకముందే ఇదంతా జరిగే వస్తది. డెవలప్‌మెంట్ అనేది యాటమ్‌కి, మాలిక్యూల్‌కి ఒకేలా ఉంటుంది. డిఫరెన్స్ ఏముండదు. కానీ మనం రన్ చేసినప్పుడు క్లౌడ్‌లో ఎప్పుడైతే మనం ప్రొడక్షన్‌లో హోస్ట్ చేసినప్పుడు ఆ లోడ్‌ని తట్టుకునే కెపాసిటీ యాటమ్‌కి ఒకలా ఉంటది. మాలిక్యూల్‌కి ఒకలా ఉంటది. సో, అప్పుడు సర్వర్ అనేది క్రాష్ అవ్వదు. ఎక్కువ డేటా వచ్చేసింది. మీరు యాటమే యూజ్ చేశారు. క్రాష్ అవ్వకుండా మనము మాలిక్యూల్‌ని ముందే సజెస్ట్ చేస్తామనమాట. ఇదండి ప్రాబ్లము యాటమ్ వాడినా మీకు అవసరం ఉంటది అని. హౌ మచ్ లోడ్ ఆటమ్ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మనం ఏం చెప్పలేమండి. వాళ్ళ ఆటమ్ యొక్క ర్యామ్ బట్టి ఉంటది. వాళ్ళెంత ర్యామ్ తీసుకుంటున్నారు ఆటము దాన్ని బట్టి లోడ్ ఎంత యాక్సెప్ట్ చేస్తదని నేను ఎగ్జాంపుల్ చెప్పాను 10,000 అనేది అంతే. వాళ్ళెంత ర్యామ్ పర్చేస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టే ఎన్ని రికార్డ్స్ అది హ్యాండిల్ చేయగలదు అనేది అది బిజినెస్ రిక్వైర్మెంట్ కిందొస్తది. ఆటమ్ పర్టిక్యులర్‌గా 10,000 రికార్డ్సే హోల్డ్ చేసుకుంటది అనైతే ఏం లేదు. ఒక నోడ్‌కి ఎంత కెపాసిటీ ఉంటదండి? అదే చెప్తున్నాను కదా! వాళ్ళు పర్చేస్ చేసుకున్న ర్యామ్ బట్టే ఉంటది. అట్లా ఆహా! మనమేం చెప్పలేం. ఓకే. 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 యాహ్! మేబీ ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్ మనకు యాహ్! క్లియర్ అయిపోతుంది. బట్ బిఫోర్ వైల్ యూజింగ్ ఆటమ్ వి నీడ్ టు టోల్ దెమ్ రైట్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్. అవునండి. ఆటమ్ ఆర్ మాలిక్యూల్ కూడా వాళ్ళే పర్చేస్ చేసుకోవాలి కదా! సో, వాళ్ళ హ్మ్. లోడ్ బట్టే మనం సజెస్ట్ చేస్తాం. మీకెంత అంతే. లోడొస్తది? రోజుకి మనం ఫస్ట్ క్వెషన్ అడిగేది అదే. ఎన్ని రికార్డ్స్ మీకొస్తాయి? దాన్ని బట్టి ఇంత ఎంబీ తీసుకుంటారా? లేకపోతే మాలిక్యూల్ తీసుకుంటారా? అనేది మనము డిసైడ్ చేస్తాం. 10 ఎంబీ. ఆ! ఓకే అండి. రహిమన్ మీరు నార్మల్‌గా మాట్లాడొచ్చు. ఇట్లా చాట్ వినపకపోతే యూజ్ చేద్దాం. ఇంటరాక్షన్ అనేది ఉంటది కదా! మనకు కూడా. ఓకే. ట్రావెలింగ్‌లో ఉన్నారా? ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి?
ఇది మన సెకండ్ డెమో. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, వాట్ ఈస్ భూమి, ఆర్కిటెక్చర్ ఆఫ్ భూమి, మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ రన్ టైమ్ ఇంజన్స్, హౌ ద రన్ టైమ్ ఇంజన్స్ పర్ఫార్మ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆటమ్ క్లౌడ్ చెప్పలేదు. ఆటమ్ క్లౌడ్ అనేది జస్ట్ మనం ఆటమ్ లాంటిదే. కాకపోతే ఆటమ్ ఇన్‌స్టాల్ చేయాల్సినంత ప్రాసెస్ అనేది ఉండదు. సింపుల్‌గా నార్మల్‌గా మనం ఇన్‌స్టాల్ అని కొట్టుకుంటే అది క్లౌడ్‌కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్‌గా అది మన భూమిలో ఇన్‌స్టాల్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు మనము సేల్స్ ఫోర్స్ నుంచి స్నోఫ్లేక్‌కి డేటా పంపించాలనుకోండి. మనం వీళ్ళు క్లౌడ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నామనుకోండి. సింపుల్‌గా మనం ఆటమ్ క్లౌడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. మనం ఇన్‌స్టాలేషన్స్ దగ్గర కొంచెం ఆటమ్ ఇన్‌స్టాలేషన్స్ దగ్గర కొంచెం సఫర్ అయితాము. అంటే సఫర్ ఇన్ ద సెన్స్ కొంచెం టైం పడతది. అర్థం చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కొంచెం టైం పడతది. కానీ ఆటమ్ క్లౌడ్ ఇన్‌స్టాల్ చేయడం అనేది జస్ట్ ఒక 2, 3 సెకండ్స్ ఆఫ్ పని అంతే. ఓకే. ఓకే. అభిజిత్, తేజ, రెహమాన్ వీళ్ళు ముగ్గురే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారండి. మిగతా వాళ్ళు మనోజ్, నరేంద్ర, శృతి మీకు అర్థమవుతుందా? ఏమన్నా ఫాస్ట్ అవుతుందా? అర్థమవుతుంది మేడం. ఓకే. శృతి అర్థమవుతుందా అండి మీకు? నేను రికార్డింగ్ ఆపుతున్నాను. ఓకే. ఏదో పెట్టారు. యాహ్! యెస్ సార్.